హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఎందుకని అనుకుంటున్నారేమో, నేనైతే ఆ కలియుగ దైవం అయిన ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదండి, నేనైతే సప్త శనివారాల వ్రతం అయితే ఆచరించాను. ఎటువంటి అడ్డంకం లేకుండా నేనైతే సక్సెస్ఫుల్గా 8 వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను వడ్డీ వారం కూడా కంప్లీట్ చేసుకున్నాను కదండి, అందుకోసమే. సో అలా 7 వారాలు కంప్లీట్ చేసుకున్నానో లేదో వెంటనే నన్నైతే స్వామివారు పిలిచినట్టే అనిపించిందండి. అలా 7 వారాలు వ్రతం అయితే చేసుకోవడం, వెంటనే దర్శనం చేసుకోవడం నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. ఆ స్వామివారి అనుగ్రహం లేనిదే అక్కడ ఏది జరగదండి. అలాంటిది వెంటనే ఆ 7 వారాలు అలాగ జరిగినాయో లేవో వెంటనే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను. అందుకని నాకు ఈ హ్యాపీనెస్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో అయితే తిరుపతి ట్రావెల్ వ్లాగ్లా అయితే ఉంటుందండి. మీరు తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో సాటర్డే 7వ వారం అయ్యాక వెడ్నెస్డే అయితే మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ ఈ ట్రిప్కి అయితే నేను మా సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళాము. ఇంకా రిలేటివ్స్తో పాటు వెళ్ళామండి. చాలా హ్యాపీగా గడిచింది. చాలా హ్యాపీగా అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఇంకా నేనైతే మా చిన్న బాబును అయితే తీసుకొని వెళ్ళానండి. మా హస్బెండ్కి ఇంకా మా పెద్ద బాబుకి అయితే కుదరలేదు. సో అందుకని చెప్పి నేను మా చిన్న బాబు అయితే వెళ్ళాము. ఇంకా అయితే వెడ్నెస్డే అయితే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయానండి. వాళ్ళైతే గుంటూరులో ఉంటారు. సో నేను మా బాబు ఇంకా గుంటూరు అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ట్రైన్ ఫెసిలిటీ అయితే తీసుకొని తిరుపతికి అయితే వెళ్ళామండి. సో మాకైతే ట్రైన్ గుంటూరు నుంచి అనమాట. సో మేమైతే ముందు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి వెళ్దామని అయితే అనుకున్నాము. సో ట్రైన్ అయితే మాకు ఈవినింగ్ 4:30కి ఉంది. సో ఈ లోపల మేము ట్రైన్లో ఏమైనా ఆకలేస్తే తినడానికి కొన్ని ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామంటే, మేము ఇంకా మా సిస్టర్ అయితే కలిసి మేము రవ్వ పులిహార అయితే రెడీ చేసుకున్నామండి. అండ్ ప్యాకింగ్ కూడా అప్పుడే వెంటనే చేసాము. అండ్ ఇంకో సిస్టర్ వచ్చేసి పులిహోర అన్నం అంటే లెమన్ రైస్ అను దద్దోజనం అయితే చేసుకొచ్చారనమాట. ఎంత మంచి కాంబినేషన్ కదండి అదైతే. మేమైతే ఇంకా రెడీ అయిపోయామండి. 3:30కి అయితే రెడీ అయిపోయి అందరము గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయిపోయామన్నమాట రైల్వే స్టేషన్కి. ఇంకా మేమందరం అయితే వెళ్ళేసరికి ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసిందండి. ఇంకా మేమైతే అందరం ఎక్కి కూర్చున్నాం అనమాట. అన్ని సీట్స్ అన్ని చెక్ చేసుకొని కరెక్ట్గా అయితే కూర్చున్నాము. ఇంకా ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే స్టార్ట్ అయిందండి. 4:30 కల్లా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమందరం చిన్నగా అలా కూర్చొని సెటిల్ అయిన తర్వాత ఇంకా కబుర్లు అయితే చెప్పుకొని అందరూ ఒకరి మీద ఒకళ్ళం జోక్స్ అయితే వేసుకొని చాలా బాగా క్వాలిటీ టైంని అయితే మేము స్పెండ్ చేసామండి. ఇంకా మేమైతే బాగా కబుర్లు అయితే చెప్పేసుకున్నామండి. ఇంకా మాకైతే ఆకలి స్టార్ట్ అయింది. ఇంకా బాగా చక్కగా అందరం కలిసి తినేసి ఒక న్యాప్ అయితే వేసేసాము. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ డే థర్స్డే అనమాట అండి. మార్నింగ్ 3:30 కల్లా మేమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి మా లగేజెస్ అన్నీ కూడా పెట్టేశాము. మేమైతే నడిచి వెళ్దామని అయితే అనుకున్నామండి. అది మేము అప్పటికప్పుడైతే అనుకోలేదు. ముందు నుంచే ఎవరి మొక్కుల్ని బట్టి వాళ్ళు అందరం కలిసి నడిచి వెళ్దామని అయితే అనుకున్నాం అనమాట. సో లగేజెస్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి మేమైతే ఇక స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ మనకి లగేజెస్ అనేవి పైన ఇస్తారనమాట. ఇంకా మేమైతే కొంచెం సేపు అయితే ఒక రిలాక్స్ అయ్యి వెంటనే ఇంకా మేము అల్లిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. అప్పుడు టైం అయితే అరౌండ్ 5:30 అయిందనమాట. ఇంకా మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టుకొని కర్పూరాన్ని వెలిగించుకొని, స్వామి మేము ఇప్పుడు నడక అయితే మొదలు పెట్టబోతున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడు అయ్యా అని చెప్పి అయితే ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మేమైతే స్వామివారి పాదాలకు నమస్కరించుకొని స్టార్ట్ అయిపోయామండి. ఆ పాటికి భక్తులందరూ కూడా కొబ్బరికాయని సమర్పించుకొని కర్పూరాన్ని వెలిగించుకొని స్టార్ట్ అయిపోయారు. మేము కూడా మధ్యలో జాయిన్ అయిపోయామండి. మేము ఎక్కుతుండగా మాకు అలుపు వచ్చినప్పుడల్లా మేము ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చొని రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అవుతున్నామండి. లేదు అంటే గనక మాకు అంటే సో అందరం కూర్చొని మళ్ళీ అలాగే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా దారిలో మనం ఎలా వెళ్తూ ఉండగా
మనకి స్వామివారి అవతారాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఆ క్లైమేట్కి వర్షంలో అలాగా మెట్ల మీద అలా వెళ్తుంటే ఎంత మంచి ఫీలింగ్ ఉందోనండి. మధ్య మధ్యలో అయితే నాకు జింకలు అయితే కనిపించాయండి. ఇంకా వాటి దగ్గర మేము ఒక వీడియోస్ తీసుకుంటూ, కొంతమంది ఫొటోస్ దిగుతూ మేము అలా తీసుకొని నడుచుకుంటూ ఇంకా వస్తూ ఉన్నాం అన్నమాట. ఇంకా దగ్గరికి వచ్చేసాము అనగా మేమైతే ఇక్కడ టిఫిన్ అయితే తీసుకున్నామండి. చాలా బాగుంది, టేస్టీగానే ఉందండి. ఇంకా తర్వాత అయితే మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసామండి. మోకాల మీద అయితే 7 మెట్లు అయితే ఎక్కాము. ఇలా మోకాల పర్వతం రీచ్ అయిన తర్వాత ఇలా 7 స్టెప్స్ కనుక మనము మోకాల మీద ఎక్కితే చాలా మంచిదండి. ఇంకా ఫైనల్గా అయితే ఎక్కేసానండి. సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా టైం అయితే అయ్యిందండి. మేమందరం కలిసి రూమ్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. అందరం కొంచెం సేపు రెస్ట్ తీసుకొని చిన్నపిల్లలు ఏమైనా తినాలనుకుంటే వాళ్ళకి తినిపించేసి అండ్ మేమైతే తలనీలాలు అయితే ఇవ్వటానికి కళ్యాణ కట్టకైతే వచ్చేసామన్నమాట. నేనైతే ఈసారి 7 కత్తెరలు అయితే ఇచ్చానండి. సో నేనైతే 7 కత్తెరలు ఎందుకు ఇచ్చానంటే నేను చేసుకున్న వ్రతం 7 వారాలు కూడా మంచిగా జరిగిందనే దాని గుర్తుగా నేనైతే 7 కత్తెరలు అయితే ఇచ్చానండి. 7 కత్తెరలు ఇవ్వాలా అని అయితే రూల్ అయితే ఎక్కడా లేదండి. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఇవ్వచ్చు. ఇంకా మేమైతే మళ్ళీ స్నానాలు అయితే చేసేసి స్వామివారి అన్నప్రసాదం అయితే స్వీకరించామండి. ఫైనల్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. స్వామివారి టెంపుల్కి వెళ్ళంగానే మనసుకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి. మనం ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఇదే ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ మేము ఇంత కష్టపడి మెట్లెక్కామన్న ఒక్కసారిగా బాధ అంతా కూడా స్వామివారిని చూడంగానే ఇట్టే మర్చిపోయాము. దర్శనం అయితే అనుకున్నట్లు చాలా బాగా జరిగిందండి. ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికన్నా బాగా జరిగింది. ఎందుకని చెప్తున్నానంటే మేమైతే ఫ్రీ టికెట్ తీసుకొని అయితే వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చివరిలో మమ్మల్ని అయితే విఐపి కౌంటర్లో అంటే క్యూలోకి అయితే తోసేశారనమాట.
సో అలాగ దేవుడికి ముందు అలా నుంచొని అంతసేపు ఆయన అలా చూడడం చాలా హ్యాపీగా అనిపించిందండి. అలా ఆయన్ని ఆరాధిస్తుంటే నాకైతే కంట్లో నుంచి అయితే ఏడుపు అయితే వచ్చేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇదంతా జరుగుతుంటే నేను నిజంగా బ్లెస్డ్ అనే అనుకుంటాను. ఈసారి అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం. అండ్ ఇంకోటి ఏంటంటే స్వామివారి అలంకరణ అయితే చాలా బాగా చేశారండి. చాలా బాగా కనిపించింది అనమాట. ఇంకా స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకెంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం అయితే టేస్ట్ చేయకపోతే ఎట్లా అండి, కంపల్సరీ లడ్డూ ప్రసాదం అయితే తీసుకున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటేనండి, క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. టెంపుల్లో అలానే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రసాదం కౌంటర్స్ దగ్గర కూడా అంతే క్యూ అయితే ఉంది. అండ్ మీరు ఎవరైనా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారంటే ముందుగానే మీరు దర్శనం టికెట్స్ అయితే చూసుకోండి. అండ్ అలాగే ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా ముందుగానే బుక్ చేసుకోండి. ప్రీ బుకింగ్ అయితే మస్ట్ అని నేను చెప్తాను. డిసెంబర్ 26న అయితే మనకి జనవరికి వెళ్ళే వాళ్ళు టికెట్స్ అయితే వదిలారని నాకైతే తెలిసింది. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి దాని గురించి కనుక్కోండి. ట్రిప్ వచ్చేసరికి ఈసారి చాలా బాగా జరిగిందండి. ఇంకా మేమైతే సాటర్డే మార్నింగ్ 6కి మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇంటికి రీచ్ అవ్వగానే నేనైతే ఆ వడ్డీ కాసుల వారికి వడ్డీ వారం అయితే చేసుకున్నాను. ఇది కూడా చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే ఆల్రెడీ 7 వీక్స్ అయినాయి కదండి. ఇంకా వెంకటేశ్వర స్వామి గురించి మనకి తెలిసిందే కదండి, ఆయన అసలు కన్నా వడ్డీయే ఎక్కువ ఇష్టపడతారు. సో 8th వీక్ కూడా చాలా బాగా చేసుకున్నాను. సో ఇలా అయితే నేను నా 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో ఇలా అయితే ఈసారి నేనైతే తిరుపతి ట్రిప్ అయితే వేసేసానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ 7 వీక్స్ కంప్లీట్ చేసుకొని ఇలాగ తిరుపతి వెళ్ళి రావడం అనేది ప్యూర్లీ నా లక్ అనే చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సావిత్రి వ్లాగ్స్. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ కీప్ వాచింగ్.